దౌభాగౌ పూరయేదన్నహితో ఏనైకం ప్రపూరయేతు మారుతస్య ప్రచారార్థం చతుర్థమవశేషయేతు. ఆహారం ఈ విధంగా ఎప్పుడు భుజించినారో వారు ఆరోగ్యం బాగుంటుంది. అందుకోసము ఈ ఏకభుక్తం అనే పదానికి ఉదయం పూట నీరు త్రాగి, మధ్యాహ్నం అన్నం తిని, రాత్రిపూట అల్పాహారం ఆకలి తీరేలాగున కడుపు నిండా తినకుండా ఆకలి తీరేలాగున మీరు భోంచేసినారనుకో, మీ జీవితంలో ఏకభుక్తము భుజించిన వాళ్ళే అవుతారు, ఏకభుక్త వ్రతాన్ని పూనిన వాళ్ళే అవుతారు. మీకు ఆరోగ్యము బాగా ఉంటుందన్నారు మలయాళ స్వాముల వారు. ఉదయం జలపానము లేదా మజ్జిగను క్షీరపానము స్వీకరించి మధ్యాహ్నము భోంచేసుకొని రాత్రిపూట ఆకలి తీరేలాగున కొంచెం అల్పాహారం స్వీకరిస్తే వాళ్ళు ఏకభుక్తము వ్రతాన్ని పోనిన వాళ్ళు అవుతారు. ఏకభుక్తిగానే ఏకభుక్తము ఒక్క పూట భోంచేసినట్టే అవుతుంది సుమ. వారికి ఏకభుక్తం సదారోగ్యం. ఈ నియమాలు పాటిస్తున్నటువంటి వారికి సదా ఆరోగ్యం గ్యారంటీగా ఉంటుంది, అది తప్పదు. వాళ్ళు ఎప్పుడు కూడా వృద్ధాప్యం వచ్చినా స్పీడ్గా సంచరించగలుగుతారు. అందుకోసమే మీరు సిద్ధపురుషులు కావాలి, మీరు మహాత్ములు కావాలి అంటే ఆహార నియమాన్ని పాటించండి. ప్రథమంలో నోరు కంట్రోల్గా ఎప్పుడు పెట్టుకున్నారో మౌనంగా ఉండాలి. ఆహార విషయంలో కానీ మాటల్లో కానీ మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటేనే ఆహారం అధికంగా తిన్నావనుకో నీ జీవితం వేస్ట్ అయిపోతుంది. అందుకోసమే మితమైన ఆహారము, మితమైన నిద్ర, మితమైన భాషణము. త్యక్తకర్మ జితేంద్రియ. మీరు మౌనము, మీ మనసు మీ యొక్క అదుపులో ఉండాలంటే అగుపడనటువంటి మనసు మీరు నిగ్రహించి ఆ అగుపడినటువంటి మనసును కూడా మీరు బంధించాలంటే అగుపడుతున్నటువంటి నోరును కంట్రోల్ పెట్టుకోండి. నోరును ఎప్పుడు కంట్రోల్ పెట్టుకున్నారో వాంగ్ నియమం ఎప్పుడు సిద్ధించిందో మనోనియమం సిద్ధిస్తుంది. నోరు అదుపులో పెట్టుకున్న తర్వాత కొంతకాలానికి సాధన చేయగా మనోనియమం సిద్ధిస్తుంది. మనసు కూడా మౌనంలో ఉండిపోతుంది. ఇది సాధన ద్వారా జరుగుతుంది. అందుకోసమే ఇట్టి మనసును జయించాలంటే ముందు ఆహార నియమాలు, ప్రాణాయామ, యోగాభ్యాసాదుల వల్ల, గురుదేవులు ఇచ్చినటువంటి మంత్ర జపం వల్ల సాధన చేయగా మానసాది ఇంద్రియాలు జయించే దివ్యశక్తి నీకు ప్రాప్తిస్తుంది. అందుకోసమే త్యక్తకర్మ జితేంద్రియ అతిశ్రేష్టమునిర్మౌనే సలోకే సిద్ధిమాప్నుయాత్. యస్తు కామాన్ పరిత్యజ్య త్యక్తకర్మ జితేంద్రియ అతిశ్రేష్టమునిర్మౌనే సలోకే సిద్ధిమాప్నుయాత్. ఈ లోకమునందు మీరు సిద్ధపురుషులు కావాలంటే సంపూర్ణంగా కామాన్ని జయించండి, సంపూర్ణంగా కోరికలు జయించండి. జయించిన వారే సిద్ధపురుషులు అవుతారు. అట్టి మనసుకు దాసులైనటువంటి వారు కామానికి అయినంత కాలము ఈ ప్రకృతికి దాసులే. అంటే పుడుతూ చస్తూ ఉంటారు, మాటికి పుడుతూనే ఉంటారు, మాటికి సస్తూనే ఉంటారు, మాటికి తల్లి గర్భవాసాన్ని చేరుతూనే ఉంటారు, ఈ భూలోకంలో పుడుతూనే ఉంటారు, సస్తూనే ఉంటారు. ఎంతకాలము అంటే ఎంతకాలాన్ని మనసును జయించలేదో అంతకాలం మీకు జన్మ తప్పదు అని వేదవ్యాస మహర్షుల వారు చెప్పినారు.